హాయ్ ఫ్రెండ్స్, అగ్రికల్చర్ అనేది మన దేశంలో ఒక ఇంపార్టెంట్ సెక్టర్ అండి. మన దేశంలోని జనాభా 42% అగ్రికల్చర్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ప్రతి 10 మందిలో 4 అగ్రికల్చర్ మీద డిపెండ్ అవుతారండి. ఈ అగ్రికల్చర్ సెక్టర్ 18% టోటల్ జీడిపికి కాంట్రిబ్యూట్ చేస్తుందండి. ఇలాంటి వాస్ట్ సెక్టర్లో కొత్త ఇన్నోవేషన్స్ రోజుకి రోజు జరుగుతూనే ఉంటాయండి. అగ్రికల్చర్ డ్రోన్ కూడా ఒక ఇంపార్టెంట్ ఇన్నోవేషన్గా చెప్పుకోవచ్చండి. ఎందుకంటే రైతు ఒక గంటలో చేసే పనిని ఇది జస్ట్ 10 మినిట్స్లో చేసి పెడుతుందండి. ఈ డ్రోన్ని చూడండి, 15 లీటర్స్ కెపాసిటీ ఉన్న డ్రోన్ అండి. లుక్స్ లైక్ ఏ బీస్ట్, అంత పెద్దగా ఉందండి. మీన్ వైల్ ఆ డ్రోన్ని షూట్ చేసేటప్పుడు ఇక్కడ ఒక ట్రాక్టర్ని లాంగ్ నాజిల్స్ పెట్టి ఫెర్టిలైజర్స్ని స్ప్రే చేస్తున్నారండి. వీటన్నిటిని చూడడానికి స్కూల్ పిల్లలు కూడా వచ్చారండి. ఇవన్నీ చూసి వాళ్ళు కొంత నేర్చుకుంటారండి లైఫ్లో. ఎందుకంటే మనం చిన్నప్పటి నుండి ఇలాంటి అన్ని విషయాలు పిల్లలకి నేర్పించాలి. అప్పుడే వాళ్ళకి అర్థమవుతుంది అగ్రికల్చర్ ఏంటి, ఫార్మర్ అంటే ఏంటి, వాళ్ళ బాధలు ఏంటి అవన్నీ. ఎప్పుడు స్టడీస్ అని చిన్నపిల్లల మీద ఎక్కువ రుద్దకూడదండి. వీళ్ళకి బయట ప్రపంచం కూడా చూపించాలి ఇలాంటివి. అప్పుడు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడైతే ఈ పెద్ద డ్రోన్ని ఆపరేట్ చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారండి. ఇది ఎలా వర్క్ చేస్తుందని చాలామంది ఫార్మర్స్ ఎంతూసియాస్టిక్గా వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ ఫెర్టిలైజర్ ప్లేస్లో వాటర్ పోస్తున్నారండి. ఇది 10 లీటర్స్ కెపాసిటీ ఉన్న డ్రోన్. దీని కాస్ట్ వచ్చేసి 5,50,000 అంట. ట్రైనింగ్ కూడా ఇస్తారు. ఈ డ్రోన్ కావాలంటే జీకేవికేలో కాంటాక్ట్ చేయొచ్చు. ఇది ఒక స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ అండి, జీకేవికే. అక్కడ కాంటాక్ట్ అయితే దాని డీటెయిల్స్, ప్రైస్ డీటెయిల్స్, దానిపాటు ట్రైనింగ్ అన్నీ మీరు డీటెయిల్గా కనుక్కోవచ్చు. అక్కడైతే వాళ్ళు చెప్పేది కాస్ట్ వచ్చేసి 5,50,000 అండ్ 3 months ట్రైనింగ్ ఇస్తారంట ఎలా ఆపరేట్ చేయాలో. ఇది ఏంటంటే మనం మన పొలాలకి యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే వేరే వాళ్ళకి ఇచ్చుకోవచ్చు ఆన్ ఏ రెంటల్ బేసిస్, గంట గింత అని. చాలా యూస్ఫుల్ ఎక్విప్మెంట్ అండి. ఇప్పుడైతే ఇది ఫ్లై చేయడానికి రెడీగా ఉంది. ఇది మనం ఎంత హైట్లో కావాలో అంత హైట్లో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు మన క్రాప్ హైట్ బట్టి. ఒకవేళ చెరుకు అలాంటివి వేసుకుంటే కొంచెం హైట్ ఎక్కువ ఉండాలి. ఒకవేళ మనం మిర్చి, పత్తి అలా వేసుకుంటే కొంచెం హైట్ తక్కువ చేసుకోవచ్చు. ఇది తను బ్లాక్ టీషర్ట్ వేసుకున్నాడు కదా, అతను ఆపరేట్ చేస్తున్నాడు డ్రోన్ని. చూడండి, హైట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అక్కడున్న ఫార్మర్స్ అడుగుతున్నారు ఇది ఎంత హైట్ వరకు వెళ్తుంది పైకి అంటే, అతను చెప్పే ప్రకారం 30 feet వరకు వెళ్తుంది, కానీ అంత ఫీట్ అవసరం లేదని చెప్తున్నాడు. మెయిన్గా దీంట్లో మనం నేర్చుకోవాల్సింది మనం ఎలా ఆపరేట్ చేయాలనేది అండి. ఏ హైట్ వరకు తీసుకుని వెళ్ళాలి, దీన్ని ఎలా మానిటర్ చేయాలి, ఎలా హ్యాండిల్ చేయాలి వచ్చేస్తే మనం కాన్ఫిడెంట్గా ఏదైనా చేసుకోవచ్చు. చూడండి, హైట్ పెంచుతున్నాడు. ఇదైతే పర్ అవర్కి 1,500 ఎంతో ఛార్జ్ చేస్తారని అక్కడ చెప్పుకుంటున్నారు ఫార్మర్స్ వేరే ఊర్లో. చాలామంది ఇంట్రెస్ట్గా ఉన్నారు తీసుకోవడానికి. అక్కడ నేను విన్నాను వాళ్ళ మాటలు. తీసుకోవడం ఇంపార్టెంట్, అలానే దాన్ని బాగా ట్రైన్ అవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే తీసుకొని మనం సరిగా ట్రైనింగ్ లేకపోతే దాన్ని ఎలా యూజ్ చేయాలో తెలియదు. ఒకవేళ అది కింద పడిపోతే ఏదైనా డ్యామేజ్ అయితే అది చాలా కష్టం, నష్టం కూడా వస్తుంది. సో ట్రైనింగ్ ఈజ్ మ్యాండేటరీ. ఈ రోజులో ఫార్మర్స్ అందరూ చాలా ఎడ్యుకేటెడ్ ఫార్మర్స్ ఉన్నారు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. చాలా హ్యాపీగా అనిపించింది మేళాకు వచ్చి, ఎందుకంటే చాలా ఎడ్యుకేటెడ్ ఫార్మర్స్ని కలిశాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.